నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. అవకాశవాదం ఆయన సొత్తు, అధికారం వైపే ఆయన అడుగులు. ఎప్పుడు డిఫరెంట్ గా ఆలోచిస్తూ ప్రజల నోళ్లలో నానాలన్నదే ఆయన థీమ్. ప్రజలకు ఆయన చేసింది ఏమీ లేకున్నా వార్తలలోకి ఎక్కడమే ఆయన నైజం. ఆయనే గంటా శ్రీనివాసరావు. ఎన్నికల టైంలో ఏ సీటు నుంచి గంట మోగిస్తాడో ఆయనకే తెలవకున్నా సిట్టింగ్ సీటు మాత్రం ఉంచుకోడు. 2 దశాబ్దాలుగా గంటా శ్రీనివాసుని ఉత్తరాంధ్ర రాజకీయాలను వేరు చేసి చూడలేము. ఒకసారి ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు. అందులోనూ రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కూడా కావడంతో గంటా రాజకీయ కదలికలపై అందరికీ ఒక కన్ను ఉంటుంది. సీటు మార్చినా, పార్టీ మార్చినా గెలిపే లక్ష్యంగా ఎంచుకునే గంటాను పచ్చి అవకాశవాది అనక తప్పదు. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఎన్నికైన గంటా వీలు కాలేదు, కానీ ఎప్పుడు అధికార వైసీపీలోకి దూకేసేవాడే. టీడీపీని వీడుతున్న గంటా అంటూ పతాక శీర్షికలలో గతంలో పలుమార్లు వార్తలు వచ్చినా ఆయన తెలుగుదేశంలోనే అంటీ ముట్టినట్లు ఉండాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో విశాఖ నార్త్ ను వదిలేసి మరో సేఫ్ సీటు కోసం గంటా పెద్ద ప్రయత్నాలే చేస్తున్నారు. వలస పక్షిలాగా నియోజకవర్గాలను మార్చడం ఆయనకే చెల్లింది. ప్రస్తుతం గంటా కోరుకుంటున్న సీటు కాకుండా చీపురుపల్లిలో వైసీపీ సీనియర్ నేత బొత్సపై పోటీకి దిగాలని చంద్రబాబు గట్టిగానే చెబుతున్నారు. చీపురుపల్లిలో తన సీటు చినుగుతుందని భావిస్తున్నారో ఏమో గానీ గంటా మాత్రం ఇక ఓకే అనడం లేదు. 1998లో టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి మొదట అనకాపల్లి ఎంపీగా, 2004లో చోడవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన గంటా శ్రీనివాస్ 2009లో టీడీపీ నుంచి బయటకు వచ్చి పీఆర్పీ నుంచి పోటీ చేసి అనకాపల్లి శాసనసభ్యులుగా గెలుపొందారు. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం తర్వాత కొన్నాళ్లు కాంగ్రెస్ నేతగా, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రిగా ఉన్నారు. అదే సమయంలో సమైఖ్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గానే పాల్గొన్న గంటా కాంగ్రెస్ ను వీడి 2014లో మళ్లీ టీడీపీలో చేరారు. భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనూహ్యంగా చంద్రబాబు క్యాబినెట్ లో మానవ వనరుల శాఖ మంత్రిగా స్థానం సంపాదించి 5 ఏళ్లు అప్రతిహతంగా పనిచేశారు. అంతకు ముందు కాంగ్రెస్ క్యాబినెట్ లో ఉంటూ మళ్లీ టీడీపీ క్యాబినెట్ లో కూడా కొనసాగిన ఘనత గంటాదే. మళ్లీ 2019 ఎన్నికల సమయానికి గంటా పార్టీ మారతారంటూ అనేక ఊహాగానాలు వచ్చినా చివరకు విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరపునే బరిలోకి దిగి విజయం సాధించారు. కానీ చివరి నిమిషం వరకు గంటా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియకపోవడంతో నార్త్ నియోజకవర్గాన్ని నమ్ముకొని ఉన్న నేతలు గట్టిగానే ఇబ్బంది పడ్డారు. అధికారం ఎక్కడ ఉంటే గంటా అక్కడే ఉంటారని, అవినీతిని వెలికి తీసి శిక్షిస్తామని, విశాఖ భూ వివాదాల్లో గంటా ఉన్నారని, గంటా చాప్టర్ క్లోజ్ అంటూ వైసీపీ నేత అవంతి పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో గంటా వైసీపీలో చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయనను వ్యతిరేకించే నేతలు విమర్శలతో విరుచుపడ్డారు. పార్టీ మారుతున్నట్లు ఏకంగా చంద్రబాబుకే చెప్పిన గంటా వైసీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా గానీ కుదరలేదు. మధ్యలో గంటా శ్రీనివాస్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసమంటూ పార్టీకి సంబంధం లేకుండా రాజీనామా చేశారు. ఆ ఉద్యమం పెద్ద ఎత్తున అయితే మొదట రాజీనామా చేసిన ఎమ్మెల్యేగా తనకు రాజకీయ ప్రయోజనం ఉంటుందని భావించిన గంటాకు అనుకున్నంత ప్రయోజనం లేకుండా పోయింది. గంటా రాజీనామా విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం, వైసీపీ కూడా అంశాన్ని లైట్ గా తీసుకోవడంతో గంటాకి పెద్ద ప్రయోజనం లేకుండా పోగా పార్టీ నిర్ణయాన్ని కాదని రాజీనామా చేయడం టీడీపీ కాస్త ఇబ్బందిని కలిగించింది. అయితే ఎప్పుడో గంట చేసిన రాజీనామాను ఇప్పుడు స్పీకర్ ఆమోదించడంతో షాక్ గురైన గంటా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అయిపోయారు. ఇవన్నీ ఒక ఎత్తైతే మొదటి నుంచి లోకేష్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన గంటా ఇప్పుడు లోకేష్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా వ్యవహరించడం గంటా వైఖరిలో మార్పునకు అద్దం పడుతుంది. టీడీపీలో ఉండాలంటే లోకేష్ నాయకత్వాన్ని బలపరచడం తప్ప వేరే చాయిస్ లేదని డిసైడ్ అయ్యారన్నది పొలిటికల్ వర్గాల టాక్. గంటా ఏ నియోజకవర్గం నుంచి గెలిచినా ఎన్నికల సమయంలో కొత్త సీటు వెతుక్కోవడంతో ప్రజలు కూడా గంటా అంతా గందరగోళం అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. గంటా వలస రాజకీయాలు ఈ మారు ఎలా సాగుతాయో చూడాలి మరి. Please subscribe .news.